జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా గ్రామాన బీసీల కమిటీలు వేసి బీసీలకు ఏ గ్రామంలో ఏ బీసీ ఒక్కరికైనా సరే అన్యాయం జరిగిందంటే ఈ బీసీన ముందుండి పోరాటం చేస్తుంది. ఎవరికి ఎట్ట జరిగేది ఏం లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులాలకు అతీతంగా ఈ బీసీన స్థాపించడం జరిగింది. ఆర్ కృష్ణ 45 ఏళ్ల నుంచి పోరాటం చేసే ఆయన ఆశయాల మేరకే మేము గ్రామాన తిరిగి కమిటీలు వేస్తున్నాం. మండల స్థాయి కమిటీలు వేస్తాం, నియోజకవర్గం స్థాయి కమిటీలు వేస్తాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి బీసీల ముఖ్యమంత్రి పదవి వచ్చేంత వరకు బీసీన పోరాటం చేస్తామని చెప్పి మాకు అప్పగించినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. అట్లాగే బీసీలకు సేవ చేసుకోనికే నాకు ఇదొక అవకాశం అని మేము భావిస్తున్నాము. అట్లాగే బీసీలకు రాజకీయాల్లో ఎవరైనా బీసీ బిడ్డలు ఎవరైనా ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రావాలనుకుంటున్నాము, ఆర్థికంగా మాకు సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తాము. అట్లాగే మేము బీసీలకు న్యాయం చేకూర్చేంత వరకు మేము ఈ పోస్టుకు ఇవాళ ఈ పోస్టు తీసుకున్నందుకు మేము ఖచ్చితంగా ఈ పోస్టుకు న్యాయం చేస్తామని మేము మా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మా భరతకృష్ణ తీసుకున్న నినాదంగానే మేము కూడా భరతకృష్ణ నినాదంలో మేము కూడా సీను ఇవాళ జిల్లా పదవి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాం.